అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతి పురాతన ఆలయం, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎలాంటి చరిత్ర ఉంది? ఈ ఆలయంలో ఎలాంటి వెంకటేశ్వర స్వామి ఉంటాడు? అంటే దేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి విభిన్నంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారని చెప్తుంటారు భక్తులు. అసలు ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంది? ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మాణం జరిగింది? ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. అరుగుల స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి అంతకు సంబంధించి ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం చేపట్టారు, ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంది? స్వయంగా వెలిసిన 1928 కంటే ముందే ఈ ఆలయం వెలిసినట్లు చరిత్రకాలు చెప్తున్నారు. 28లో ఆలయం నిర్మాణానికి సంబంధించి శ్రీకారం చుట్టారు. అసలు ఆలయానికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి ఉన్న చరిత్ర ఏంది? ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారి ఉన్నారు, వారు చెప్పండి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో స్వయంగా వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది? ముందుగా సమస్త భక్తాదులందరూ కూడా శ్రీహరి అనుగ్రహ సిద్ధిరస్తు. వెంకటా సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమోదేవో నభూతన భవిష్యతి కళ్యాణ ఉతగాత్రాయ కామశార్థ ప్రసాదినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. అరుగు గ్రామంలో వెలిసినటువంటి పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది సుమారుగా పునఃప్రతిష్ఠ, అంటే రెండవసారి ప్రతిష్టాపన పూర్తయి 97 సంవత్సరాలైంది. ఈ సంవత్సరంతో 1928లో ఈ పునఃప్రతిష్ఠ పూర్తయింది. ఇతఃపూర్వం స్వామివారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది అని చరిత్రకారుల యొక్క మాట. అట్లాగే స్వామివారు ఎక్కడ చూసినా కూడా స్వామివారి విగ్రహం 5 నుంచి 6, 7 అడుగులు ఉంటుంది. కేవలం నిజామాబాద్ జిల్లాలో స్వామివారు 3 అడుగులు, అంటే బాల వెంకటేశ్వర స్వామిగా మాత్రమే ఇక్కడ ఉండినారు. అయితే స్వామి మొట్టమొదటి యొక్క కేవలం ఒక్కరే ఉండే. ఆ తర్వాత సుమారు 15 నుంచి 20 ఏళ్ల మధ్యలో గోదా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని మళ్ళీ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతా కూడా శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్ర ప్రకారం మాత్రమే ఇక్కడ ఉత్సవాలు జరుగును. ఇది మాఘమాసంలో పౌర్ణమి తెల్లవారి నుండి ప్రారంభమై ఆ 7 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి నాడు అంకురారోపణ పుణ్యాహవాచనంతో ప్రారంభమై చివరి రోజు గ్రామబలి, చక్కెర తీర్థము, ద్వాదశ ఆరాధన ఏకాంశంతో పూర్తవుతుంది. స్వామివారి 3వ నాడు కళ్యాణము, 4వ నాడు ధోపు సేవ, 5వ నాడు సాయంకాల రథోత్సవం, 6 నాడు చక్ర తీర్థం, 7 నాడు ఉత్సవ పరిసమాప్తి. ఇట్లాంటి కార్యక్రమాలు మన ఆలయంలో జరగడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్తున్నారు. బాల వెంకటేశ్వర స్వామిగా మీరు చెప్తున్నారు. అసలు బాల వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఉంటారా? బాల వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూడా ఉండరండి. ఇక్కడ ప్రత్యేకత సుమారు మన నిజామాబాద్ జిల్లాలో ఇందలవై గ్రామంలో లక్ష్మణుడు లేనటువంటి రామాలయం ఎట్లాగైతే ఉందో, కేవలం చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మన గ్రామంలో మాత్రం, మన జిల్లాలో మాత్రం ఉంది. చుట్టుపక్కల తెలంగాణలో ఏ జిల్లాల్లో కూడా ఇట్లాంటి స్వామి అనేటువంటి వారు లేరు. అందుకే మనస్సంకల్పేన కారణంచ, అంటే భగవానుడు ఏ సంకల్పం చేత వచ్చి ఉండాలి అని కోరుకుంటాడు, అట్లా మన గ్రామంలో ఆ స్వామి బాలుడిగా వచ్చి ఉండినాడు అని యొక్క శాస్త్రవచనం. అయితే బాల వెంకటేశ్వర స్వామి ఏదైతే అర్గుల్ గ్రామంలో వెలిసిన బాల వెంకటేశ్వర స్వామి మొక్కిన భక్తులందరూ కూడా కోరిన కోరికలు, ఎవరైనా భక్తులు తమకు ఏదైనా మనసులో కోరుకున్న కోరికలను తీర్చే ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. తప్పకుండా 100% సత్యమైనటువంటి, ఎందుకంటే భగవానుడు సర్వవ్యాపి, సర్వ చైతన్యవంతుడు, పరంధాముడు ఉన్నాడు అని నమ్మిన వారికి ఖచ్చితంగా మొక్కిన వెంటనే కోరికలు తీర్చే భగవానుడుగా ఆ స్వామి ప్రసిద్ధి కూడా ఉన్నది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో వెలిసిన ఈ బాల వెంకటేశ్వర స్వామికి ఎంతో చరిత్ర ఉంది. ఈ చరిత్ర సంబంధించి చెప్పుకుంటే గతంలో ఏదైతే ఈ ఆలయానికి 2వసారి ప్రతిష్టాపన జరిగిందని చెప్తున్నారు. 1928 కంటే ముందే ఇక్కడ బాల వెంకటేశ్వర స్వామి, అంటే ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి 5, 6, 7 అడుగుల లోపు ఉంటాడు. కానీ ఇక్కడ అర్గుల్ గ్రామంలో వెలిసిన 3 అడుగుల బాల వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిశారని చెప్తున్నారు. ఈ ఆలయానికి ఈ బాల వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్ళాలో అలా తన సంకల్పంతో ఉన్నాడో, సంకల్పం అలాగే బాల వెంకటేశ్వర స్వామిగా అర్గుల్లో ప్రసిద్ధిగాంచింది. ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏదైతే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో లక్ష్మణుడు లేని రామాలయం ఎలా ఉందో ఇక్కడ బాల వెంకటేశ్వర స్వామి అలాగే ఉంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ లేని ఈ ఆలయం తెలంగాణలోనే మొట్టమొదటి బాల వెంకటేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచిందనే పూజారి చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి ఆలయం, అతి పురాతన ప్రాచీన ఆలయం. ఇక్కడ స్వయంగా వెలిసింది వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఉన్న ఈ వెంకటేశ్వర ఆలయానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణం 1928లో నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెప్తుంది. ఈ ఆలయానికి సంబంధించి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయాన్ని పూర్తిగా రాతి బండలతో నిర్మించిన పరిస్థితి నెలకొంది. అప్పట్లోనే ఈ ఆలయానికి అంత పెద్ద చరిత్ర ఉన్నట్లు చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ ఆలయ నిర్మాణంలో పూర్తిగా ఏదైతే తిరుమల తిరుపతి
దేవస్థానానికి సంబంధించి ఎలా అయితే తిరుపతిలో ఆలయం ఉందో దీనికి అందరికి సంబంధించి ఆలయ ప్రహారీ గోడ కూడా అదేవిధంగా నిర్మాణించింది. ఆలయ నిర్మాణం కూడా శాస్త్ర ప్రకారము అదే తిరుమల తిరుపతి దేవస్థాన శాస్త్ర అనుగుణంగా దీనికి అందరికి సంబంధించి నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు. స్వయంగా వెలిసిన ఈ వెంకటేశ్వర ఆలయానికి సంబంధించి ఇక్కడ ఆలయ చరిత్ర ఎలా ఉంది, ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారులు ఉన్నారు, అసలు ఈ చరిత్ర ఏంటిది, వెంకటేశ్వర స్వామి స్వయంగా వెళ్ళడం వల్ల ఈ ప్రాంతానికి ఈ ఆలయానికి ఎలా పేరు వచ్చిందనే అంశానికి సంబంధించి ఆలయ పూజారిని అయితే అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఆలయ నిర్మాణం చెప్పినప్పుడు ఏదైతే గోపురం కానీ దానికి అంతకు సంబంధించి దాన్ని చూస్తే ఏదైతే శిఖరం కానీ వీటన్నింటినీ కూడా ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో అలాగే ప్రహారీ దానికి అంతటి కూడా చెక్కి చెదినట్లు ఉంటుంది. దీనికి సంబంధించి ఆలయ పూజారి అయితే ఉన్నారు, వారిని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం పోలి ఉన్న ఈ ఆలయానికి సంబంధించి ఈ 1928లో ఏదైతే ఆలయ నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికంటే ముందు స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామిగా పేరు పొందింది నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో దానికి సంబంధించి చూడొచ్చు. చెక్కు చెదరకుండా ఆలయ ప్రహారానికి ఏదైతే దానికి సంబంధించిన నక్షలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎలా ఉంటుందో అదేవిధంగా అర్గుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రధానంగా ఆ విధంగానే నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం చేపట్టిన క్రమంలో పూర్తిగా అయితే అర్గుల్లో ఉన్న ఈ వెంకటేశ్వర ఆలయానికి ఆ పేరు ప్రఖ్యాతలు వచ్చినాయని చెప్తుంటారు పూర్వీకుల ప్రకారం ఏదైతే స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూర్తిగా ఈ అర్గుల్లో ఉన్న ఈ గుడి నిర్మాణం అయితే 1928లో అప్పుడు కృష్ణారెడ్డి అనే దాత ఈ ఆలయానికి సంబంధించిన ఏదైతే దీనికి ఉన్నారో ప్రధానంగా ధర్మకర్త ఆయన కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయానికి సంబంధించి ఆలయ నిర్మాణం చేపట్టారని చరిత్రకారులు అయితే చెప్తుంది. చరిత్ర కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఇది మొత్తంగా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఈ అర్గుల్లో అయితే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి గ్రామస్తులు ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి వారిని అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నిజామాబాద్ జిల్లా అర్గుల్లో వెలిసిన ఈ స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి 1928లో ఆలయానికి సంబంధించి పూర్తిగా ఇది బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏంది అసలు పరిస్థితి? 98 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి, ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏంది ఇది? ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయితే గత 1928 సంవత్సరంలో ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. కానీ నిర్మాణం జరగకన్నా ముందే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ తీర్థక్షేత్రంలో అక్కడ కృష్ణారెడ్డి గారు దాత కృష్ణారెడ్డి గారు ఆయనకు ఎలా అనిపించిందో భగవంతుడే పురికొల్పి ఇక్కడ నిర్మాణం చేయాలనిపించిందో ఈ మొత్తం స్వయంగా తననే గుడి నిర్మాణం చేయించిండు. కానీ అప్పటికే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండేను. ఈ నిర్మాణం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 97 సంవత్సరాలుగా ఇది అదే ఏకదాటిగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు వచ్చేసి గరుడ పూజ, అదేవిధంగా కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణము, అదేవిధంగా దొంగల దోపిడి, రథోత్సవము, ఇంకోటి చక్కెర తీర్థము, ఇవన్నీ దాంట్లో భాగంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ జక్రాన్పల్లి మండలంలో చూసుకుంటే అతి పెద్ద మొత్తంలో జరిగే ఉత్సవాల్లో ఇదే మొట్టమొదటిది. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వస్తుంది. పున్నం తర్వాత నుంచి చాలా అవుతుంది, పున్నం తర్వాత ఫస్ట్ రోజు నుంచి. అదేవిధంగా ఇక్కడ ఈ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఈ ఆలయానికి నిర్మించేటప్పుడు దీనికి ఆలయానికి కావాల్సిన మాన్యం కూడా ఏదైతే భూములు ఉన్నాయో వరి పండే భూములు, అదేవిధంగా మామిడి తోటలు కూడా కృష్ణారెడ్డి గారు దీనికి దానం చేయడం జరిగింది. ఆ దానంలో భాగంగా ఇప్పుడు ఎండోమెంట్ తీసుకున్నారు, అదంతా అప్పుడే చాలా రోజుల క్రితము. ఇప్పుడు ఈ మా వీడీసీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దాత కూడా వాళ్ళ మన్మడు ఎవరైతే ఉన్నారో జగన్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గత 2 సంవత్సరాల వరకు అతని ఆధ్వర్యంలో జరిగినాయి. అతను కొంచెం వయసు మీరడం వల్ల ఈ వీడీసీకి అప్పచెప్పడం జరిగింది గత సంవత్సరం నుంచి. గత సంవత్సరం నుంచి కూడా బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు మీ తాత ముత్తాతల నుంచి కూడా అంటే ఈ అర్గుల్ గ్రామంలో ఉన్నారు. మీ అర్గుల్ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటేనే స్వయంగా యాదవులకు సంబంధించిన దేవుడిగా కొలుసుంటారు. చెప్పండి, ఎలా ఉంది? వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి గుడి మా తాతల ముత్తాతల నుంచి అదే ఉన్నది, కానీ అదే కంటిన్యూ చేసుకుంటా నడిపిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఎంతో పురాతన ఆలయం ఇది. ఈ ఆలయం మొక్కిన కోరికలని కూడా ఏదైతే భక్తులకు తీర్చే వెంకటేశ్వర స్వామిగా అతి పురాతన స్వయంగా వెలిసిన ఆలయం. అంటే మీరు ఎప్పుడైనా ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఇక్కడ అయ్యప్ప మాలలు లాంటివి వేస్తూ ఉంటారు. ఇక్కడ
మొక్కిన కోరికలని తీర్చే వెంకటేశ్వర స్వామిగా చెప్తారు. ఎలా ఉంది? వెంకటేశ్వర స్వామి మొక్కిన కోరికలన్నీ తీరుస్తాడు. ఆల్రెడీ మేము అయ్యప్ప మాల అవన్నీ కంటిన్యూ ఇక్కడనే వేసుకొని చాలు చేసినాం. 1 year అయిపోతుంది. బాగానే ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆ గుడిలో ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా మీరు క్యాషియర్గా ఉంటారు. అంటే డబ్బు గుడికి సంబంధించిన ఖర్చు ఏదైనా సరే దీనికి అంతకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడంలో ప్రధానంగా మీ పాత్ర పోషిస్తారు. ఈ ఉత్సవాలకు సంబంధించి మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఉత్సవాలకు సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీ క్యాషియర్ అయినటువంటి శ్రీ భాస్కర్ రెడ్డి గారు తన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరుగుతున్నటువంటి జాతరకు సంబంధించి అనేక అంటే ఏ ఖర్చులు ఉన్నా కానీ గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా మరియు దాతల ద్వారా సేకరించి ఈ ఆలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము మాఘమాస అయిన మొదటి వచ్చే పూర్ణమికి మేము ఈ జాతరను నిర్వహించుకుంటాము. మా చుట్టుపక్కల గ్రామాలు మరియు మా పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర మరియు కర్ణాటక ఈ ఎక్కడైతే మా గ్రామస్తులు సెటిల్ అయినారో ఆ సెటిలర్స్ కూడా అందరూ వచ్చి ఈ జాతరలో పాల్గొని స్వామివారి ఆశీస్సుల కొరకు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తారని వారి నమ్మకంతో మన గ్రామానికి విచ్చేసి వారి మొక్కులు మొక్కి వారి కోరికలు కోరుకుంటారు. అదేవిధంగా గ్రామంలో గ్రామ పెద్దలు అయినటువంటి వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జాతరను 5 రోజులు మేము అంగరంగ వైభవంగా కుల మతాలకు అతీతంగా మేము ఈ జాతరను నిర్వహించుకుంటాము. మొత్తానికి చూసుకోవచ్చు ఈ ఏదైతే నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు మాఘ పౌర్ణమి తర్వాత 5వ రోజు నాడు ఘనంగా జాతర జరుగుతుంది. మాఘ పౌర్ణమి ప్రారంభమైన రోజు నుంచే ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో చివరి రోజు ఏదైతే రథోత్సవం జరుగుతుంది, తర్వాత తెల్లారి చక్కెర తీర్థం జరుగుతుంది. మొత్తంగా 5 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటామని చెప్తున్నారు. ఈ ప్రాంతానికి ఈ ఆలయానికి సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడైనా సెటిల్ అయిన హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరూ కూడా ఈ ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తుంటారని చెప్తున్నారు. ఎంతో ప్రఖ్యాత కలిగిన బాల వెంకటేశ్వర స్వామి ఆలయం అర్గుల్ గ్రామంలో ఉన్నాం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్తుంటారు. ఈ ముఖ్యంగా కోరికలు తీర్చే బాల వెంకటేశ్వర దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో బాల వెంకటేశ్వర స్వామి 3 అడుగులతో కొలువై ఉన్నారనే చరిత్ర చెప్తుంది. ఎక్కడైనా సరే 5 నుంచి 7 అడుగుల లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అదేవిధంగా 5 నుంచి 7 అడుగుల వరకు ఉండే వెంకటేశ్వర స్వామి. కానీ నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో బాల వెంకటేశ్వర స్వామి 3 అడుగుల వరకే ఉంటాడు. ఇక్కడ చూద్దాం ఈ ఆలయ చరిత్ర ఎలా ఉంది. 1928లో ఆలయ గోపురం నిర్మాణం చేపట్టారని చరిత్ర చెప్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే విధంగా పూర్తిగా రాయితో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు అప్పట్లోనే. ఈ ఆలయంలో స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి బాల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచింది. ఈ ఆలయానికి ఎంతో పెద్ద చరిత్ర ఉందనే చరిత్రకారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే కొలువై ఉన్నాడో అదేవిధంగా ఈ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నారు. బాల వెంకటేశ్వర స్వామి ఈ భక్తులందరికీ కూడా కోరిన కోరికలు అదేవిధంగా మొక్కులన్నీ కూడా వారికి తీర్చే దైవంగా భావిస్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి ఆలయ ప్రహారం, దీనికి అంతటికి సంబంధించి నిర్మాణం కూడా ఏదైతే పూర్తిగా రాయితో నిర్మాణం చేయబడింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఏదైతే దర్వాజాలు దాంట్లో లోపలికి వెళ్ళే దారి ఉందో ఆ దారి కూడా అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో ఉండే విధంగా ఇక్కడ నిర్మాణం అయితే చేపట్టారు. ఈ నిర్మాణానికి సంబంధించి అయితే బాల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచింది. ఎక్కడ లేని విధంగా అయితే నిజామాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా 3 అడుగుల బాల వెంకటేశ్వర స్వామి ఎక్కడ లేని విధంగా ఇక్కడ అర్గుల్లో కొలువై ఉన్నారు. స్వయంగా వెలిసిన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. చరిత్రకారులు అయితే చెప్తున్నారు వీరందరూ కూడా భక్తులందరూ కూడా కోరికలు తీర్చే దైవంగా వారందరికీ కూడా చెప్తూ ఉంటారు. మొత్తానికి ఈ బాల వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఇక్కడ మాఘ పౌర్ణమి తర్వాత 7 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారని చెప్పి ఆలయంలో పూజారులు అయితే చెప్తున్నారు. మొదటగా ఏదైతే పౌర్ణమి తర్వాత 7 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి తర్వాత 5 రోజులు అయిందంటే ఆ రోజు ఏదైతే రథోత్సవం ఉంటుంది ఆ రథోత్సవానికి సంబంధించి భారీగా ఇక్కడికి ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ అర్గుల్ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో సెటిల్ అయితే కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అక్కడ స్థిర నివాసం ఏర్పడున్న వారందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ
వారు పూజలు నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇక్కడికి ఎంతోమంది భక్తులు ఇక్కడ ఈ గ్రామస్తులే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారని చెప్పి ఆలయానికి సంబంధించిన పూజారులు అయితే చెప్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం 1928లో రెండవసారి, అంటే మొదటిసారి స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి కాకుండా అప్పుడు మరోసారి 28లో ఆలయ నిర్మాణానికైతే శ్రీకారం చుట్టారు. అప్పుడు కృష్ణారెడ్డి అనే ఏదైతే ధర్మకర్త దీని ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం అయితే చేపట్టారనే చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో అర్గుల్ గ్రామంలో వెలిసిన బాల వెంకటేశ్వర స్వామికి ఎంతో చరిత్ర ఉంది. చరిత్రకారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ బాల వెంకటేశ్వర స్వామి 3 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఈ వెంకటేశ్వర స్వామికి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఇందల్వాయిలో ఉన్న సీతారామచంద్ర ఆలయం ఏదైతే ఉందో లక్ష్మణుడు లేకుండా రామాలయం ఎలా ఉంటుందో అర్గుల్ గ్రామంలో కూడా 3 అడుగులతో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అర్గుల్ గ్రామంలో బాల వెంకటేశ్వర స్వామి ఉండడం ఈ గ్రామస్తులు కూడా ఎంతో పేరు పెట్టిందనే చెప్పచ్చు. ఈ గ్రామానికి ఈ ఆలయం నిర్మాణం ఉండడం ఎంతో పూర్వ జన్మ సుకృతంగా ఈ గ్రామస్తులు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ బాల వెంకటేశ్వర స్వామిని కొలిసిన భక్తులందరూ కూడా కొంగు బంగారంగా వారందరూ కూడా ఏదైతే భక్తి శ్రద్ధలతో కొలవడం వల్ల వారందరికీ కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. వారు కోరిన కోరికలని తీర్చే దైవంగా చెప్తుంటారు ఈ గ్రామస్తులందరూ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.